వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ మంజునాథ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలం నేటితో ఎంపీటీసీల పదవీ కాలం ముగియడంతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవటం ఖాయమని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చీదరించుకుంటున్నారని వారు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలోనే ఉండండి ఓటేసారు, బతుకనే వినిపించాలని చెప్పి ఓటేసారు. మీరు ఏదైతే అవకాశాన్ని నాకు ప్రతిపక్షంలో ఇచ్చిరో, ఏదైతే నన్ను శాసన మండలికి మీ అధికార ప్రతినిధిగా నన్ను పంపిరో, నా పూర్తి కాలం 2028 వరకు నేను సభాముఖంగా నాకు ఓటేసిన వాళ్ళ సాక్షిగా చెప్తున్నా, నాకు పార్టీ మారవలసిన అవసరం లేదు. ఏం జరుగుతుందో నిన్న చూసినాం. మన గౌతాబాద్ లో తిరుపతి రెడ్డి ఒక సర్పంచ్ గాడు, ఒక ఎంపీసీ గాడు, ఆయన అన్ని మండలాలను కళ్యాణ చెట్లు మార్చుతా ఉన్నాడు. కొంచెమన్నా సిగ్గు చర్య ముందే తిరుపతి రెడ్డిని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులు పెట్టుకొని ఎంపీలు పెట్టుకొని వాళ్ళ పక్కకి దొరికేసి మధ్య నిలబడి నువ్వు చెట్లు మార్చుతున్నావు. నేను కూడా ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా, ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడైనా చెప్పులు పంచితే నేను కూడా నాకు హక్కు ఉంటుంది. నేను మాది ఏమైనా